కొంచెం మెల్లిగా మాట్లాడండి. కోడలు వింటే దాని గుండె పగిలిపోతుంది. ఏమిటా నువ్వు చేస్తున్న పని? కుటుంబ గౌరవం మంట కలిపి మరొక ఆడదాన్ని వెంటేసుకుని ఊళ్ళు తిరుగుతున్నావా? అమాయకురాలైన నీ భార్యను మోసం చేయడానికి నీ మనసు ఎలా ఒప్పిందిరా? ఎవరా పిల్ల? ఎంతకాలం నుంచి సాగుతోంది ఈ వ్యవహారం? నేను మెడిసిన్ చదివే రోజుల్లో ఆ అమ్మాయిని ప్రేమించాను. ఆమె పేరు ప్రియ. కొన్ని అవాంతరాల వల్ల అది పెళ్లి దాకా రాలేదు. అందుకే నీకు చెప్పలేదు. ఇప్పుడు నేను లేకుండా ప్రియ బతకలేనంటోంది. నేను కాదంటే ఆత్మహత్య చేసుకుంటానంటోంది. అందుకే ప్రియని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కట్టుకున్న పిల్ల ఉండగా మరో పెళ్లి చేసుకుంటానంటావురా? ఆ మాట అంటానికి నీకు నోరెలా వచ్చిందిరా? పది మందికి న్యాయం పంచే ఇంట్లో నా కోడలకు అన్యాయం చేస్తావా? అందుకే వీడు నీకెంత అన్యాయం చేస్తున్నాడో తెలుసా? తెలుసు, నాకంతా తెలుసు. తెలుసా? ఏం తెలుసు? జరిగింది, జరుగుతున్నది కూడా. వసంతకంతా చెప్పాను. విడాకులు తీసుకున్న తర్వాతే ప్రియతో పెళ్ళని. వసంత అంగీకారం లేదే నీకే కోర్టు విడాకులు ఇవ్వదు. వసంత అంగీకరించడం, సంతకం పెట్టడం, విడాకుల కోసం కోర్టుకి అప్లై చేయడం జరిగిపోయింది. వసంత, వాడు చెప్పేది నిజమేనా? చూడండి, కన్నవాళ్లుగా నన్ను దండించే హక్కు మీకుంది. అలాగే నన్ను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది. ఎందుకు చేసావి పని? గొర్రె గేదె కూడా తనని మందలోంచి లాగేస్తే గోల చేస్తాయి, గొంతెత్తి గొడవ పెడతాయి. వాడు గుట్టుగా నువ్వు భార్యవి కాదని నీ గొంతు కోస్తుంటే నోరెందుకు మెదపలేదే? మాట మాత్రమైన మాట ఎందుకు చెప్పలేదే? అవి విడాకులని తెలిసి నువ్వెందుకు వేలముద్ర వేశావే? ఈ తాళిబొట్టు ఉంచుకోవచ్చన్నారత్తయ్య. అయ్యో, ఆ తాళిబొట్టేనే ఈ దేశంలో ఆడదాని స్వేచ్ఛకు తాళం. అమ్మా నాన్నలకు దూరంగా బతకమనేది ఆ తాళి. తన తోబుట్టుల్ని కలవలేని స్థితిలోకి తెచ్చేది ఆ తాళి. భర్త బలహీనతల్ని అర్థం చేసుకోమనేది ఆ తాళి. నచ్చని కాపురంలో గొంతెత్తకుండా చేసేది ఆ తాళి. కానీ వాడు విడాకులు ఇస్తానన్నా కూడా ఆ తాళే నీ నోటికి తాళమైంది అంటే ఇక ఆ భగవంతుడు కూడా నేను కాపాడలేడే. విడాకులిస్తే నన్ను మీ దగ్గర ఉండనివ్వరా అత్తయ్య? నా ఊపిరున్నంత కాలం మనందరం కలిసే ఉంటాం. నిన్ను మీ నాన్న ఇంట్లో విడిచెళ్లేటప్పుడు నాతో ఏం చెప్పెళ్లారో తెలుసా? అమ్మైనా అత్తైనా మీరే అని చెప్పారు. ఇక నుంచి నీ చెప్పింది విను, నీ చెప్పింది చెయ్యి. నాకు చెప్పకుండా నువ్వే పని చేయటానికి వీల్లేదు. నిన్ను నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత మాది. నెక్స్ట్. ఏమిటి ప్రాబ్లం? అదే అర్థం కావడం లేదమ్మా. ఈవిడ నా కోడలు. పెళ్ళై ఏడాదైనా ఇంకా నెల తప్పలేదు. ఆ పెద్ద ఆలస్యమైందని కాదు, కానీ మనవాణ్ణి ఎత్తుకోవాలని మీకు తొందరగా ఉంది. అదే రండి, టెస్ట్ చేస్తాను. మేడం, మీరు
ఏ లోపం లేదు. మీ అబ్బాయిని ఒకసారి పరీక్ష చేయించుకోమనండి. అయితే లోపం మావాడిదే ఉంటుందిలేమ్మా. పరీక్ష చేయకుండానే ఎలా చెప్పగలరా? మా వాడు దీన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడమ్మా. వాడు తనతో పాటు పనిచేసే అమ్మాయి మోజులో పడ్డాడు. మా వాడికి బుద్ధి లేదు సరే, ఆ పిల్లకైనా బుద్ధి ఉండద్దు. చదువుకున్నావే, దేశాలు తిరిగావే, నీ మొఖం మండ. నీకు పెళ్ళైన వాడే కావాల్సి వచ్చాడంటే ఏమండి? నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నీలాంటి దాన్ని చెప్పగా కొట్టినా పాపం లేదు. ఏమండి? అయ్యో, ఇలా అడిగేవాళ్ళు లేకనే అది రెచ్చిపోతుందమ్మా. సరే ఈ మందులు వాడండి. బుట్టెడు మందులు ఇంట్లో ఉన్నాయి. దాని మొగుడు డాక్టరేనమ్మా. దానికి కావాల్సింది మందులు కాదు, మొగ్గుడు. ఈమె మొగుడు డాక్టరా? అతని పేరు? అడుగో మాటల్లోనే వచ్చాడు. వీడే దాని మొగుడు. అవునమ్మా, ఇది మొదటి భార్య, నువ్వు మొదటి ప్రియురాలివి. అమ్మా, ఏమిటిదంతా? ఏం లేదు నాయనా, నా కోడల్ని చూపించి వెళ్దామని వచ్చాను. వస్తానమ్మా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం దారిస్తారా? ఏమిటి డాక్టర్ గారు పేషెంట్ లా కూర్చున్నారు? నా పేరు వసంత. ప్రస్తుతం డాక్టర్ వేణుగోపాల్ గారి భార్యని. 15/7/94న మేమిద్దరం కోర్టు ద్వారా విడాకులు తీసుకోబోతున్నాం. మరుసటి రోజు నేను ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు నాకు వరుడు కావాలి. 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 25 సంవత్సరాల వయసు, కులమతాల పట్టింపు లేదు. నాకు 30 లక్షల ఆస్తి ఉన్నందున మీ సంపాదన ముఖ్యం కాదు. చదువు కన్నా సంస్కారం ముఖ్యం. అందం కన్నా భార్యను అర్థం చేసుకోవడం ముఖ్యం. అర్హత ఉన్న మగాళ్ళకి ఇదే నా విజ్ఞప్తి. వసంత, ఏమిటిదంతా? దాన్ని అడిగితే అదేం చెప్తుంది? నన్నడుగు, నేను చెప్తా. మా కోడలికి పెళ్లి చేయటానికి ఆ ప్రకటన మేమే ఇప్పించాం. నువ్వు ఇంకో అమ్మాయిని చూసుకోగలేంది తను మరో పెళ్లి చేసుకుంటే తప్ప? మగాడికొక రూలు, ఆడదానికొక రూలా? చేసుకోమనమా, కానీ పెళ్లి కోసం ఇలా బజార్న పడాల్సిన అవసరం లేదు. కరెక్టరా? నువ్వంటే మగాడివి, బజారంటి వాళ్ళతో 10 మంది ఆడపిల్లలను చూస్తావు, నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటావు. సారీ, ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నావు కదా. మరి వసంత్ అంటే ఇంట్లో ఉండే పిల్ల, ఎక్కడికైనా వెళుతుంది, ఎవరిని చూస్తుంది. అందుకని ఈ విధంగా పేపర్ ప్రకటన ఇచ్చి ఆ వచ్చిన వాళ్ళలో తనకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకునే కర్మ పట్టింది. దెబ్బతిన్న మనిషి కదా, జాగ్రత్త ఎక్కువ తీసుకుంటుంది. ఏ జాగ్రత్తనే తీసుకోవచ్చు, ఎవరినైనా ఎన్నుకోవచ్చు. కానీ ఈ హడావిడంతా ఇంకా విడాకులు రాకుండానే నా భార్యగా ఉండగానే చేస్తే ఎలా చెప్పండి? అదేమిట్రా, నువ్వింకా వసంత మొగుడుగా ఉండగానే విడాకులు రాకుండానే మరో అమ్మాయితో కాపరమే చేయగలింది. వసంత ఇంకో మొగుడు వెతుకోవటం తప్ప నీకో న్యాయం, ఆ అమ్మాయికో న్యాయమా? ఆ వసంత, బజార్కి వెళ్ళి నీ పెళ్లికి కావాల్సిన నగలన్నీ కొనుక్కొద్దాం పదా. అమ్మా, వసంత ఫోటో ఇవాళ్లే పేపర్లో వచ్చింది. ఇప్పుడు బయటికి వెళ్తే ఎలా? ఏరా, వెళ్తే ఏమైంది? 10 మంది ఆడు వెంట పడతారు. వెంట పడనేరా? పెళ్లి కూతురన్న తర్వాత 10 మంది మగాళ్ళు చూడరా? చూస్తారు కాబట్టి పరువు పోతుంది. ఆ పరువు ఎప్పుడో మన ఇంటి నుంచి పారిపోయి దాని పరువు దక్కించుకుందిరా. హలో, వసంత గారిల్లే? ఉండండి. ఎవరండి? ఎవరో పెళ్లి కొడుకు వసంత ఇంటర్వ్యూ కావాలట. ఎప్పుడు రమ్మంటారు అని అడుగుతున్నాడు. రేపు ఉదయం 8 గంటలే రమ్మనండి. అలాగే, రేపు ఉదయం 8 గంటలకు రండి. అలాగే. ఒరే డాక్టర్, నువ్వు వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ నీ పిల్లానికి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయిరా. ఇప్పుడు ఆ మాట్లాడింది నూజువీడి చెబుతున్నారు కదా బయట. రేపే నీ పిల్లానికి పెళ్లి చూపులు. అసలు ఈ పెళ్లి మీ చేత జరగడం ఏంటి? అలా అడిగావు, బాగుంది. ఎప్పుడైతే మాతో చెప్పకుండా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావో అప్పుడే మీ అమ్మకు నీ మీద నమ్మకం పోయింది. రేపు ఆ అమ్మాయి వద్దంటే
నువ్వు మాకు తలగొరువు పెడతానికి రావేమోనని మీ అమ్మ భయం. అందుచేత కోడలికి పెళ్లి చేస్తే ఆ వచ్చే కొడుకు వరసవాడైనా తలగొరువు పెడతానికి వస్తాడేమోనని మీ అమ్మ ఆశరా. డాడీ అవునరా, ఇంట్లో ఉన్న మాకు తెలియకుండా కోడలి చేత వేలు ముద్ర వేయించుకున్న తర్వాత ఇంకా నీ మీద నమ్మకం ఎలా ఉంచుకోమంటావు? అదే మీ నిర్ణయమా? అవును. వస్తా. నిజంగా వస్తుండు, నిన్నెవరు అడ్డుపెట్టారు? గుడ్ మార్నింగ్ డాక్టర్. నాకు అన్ని టెస్ట్లు చేసి పెళ్లి చూపులకు పనికొస్తానని సర్టిఫికెట్ ఎవరు? పెళ్లి చూపులకి డాక్టర్ సర్టిఫికేట్ అంటే మీ దగ్గర సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతే మీ ఆవిడ దగ్గరికి వెళ్తే మంచిదని వచ్చాను సార్. మర్చిపోయారా? నువ్వు? నేనే మదన కామరాజుని. అప్పుడెప్పుడో వసంత గారి నియోజకవర్గంలో మీరే ఎమ్మెల్యే అని తెలియక కన్ను కొట్టి నామినేషన్ వేసా, డిపాజిట్ పోగొట్టుకున్నా. ఇప్పుడు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని తనకు తానే పేపర్కి ఎక్కింది. శివాలయానికి వెళ్లే ముందు నందిని దర్శించుకుంటాం, మీ ఆవిడ దగ్గరికి వెళ్లే ముందు మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చాను. ఏమంటావు సీనియర్? సీనియర్ అంటున్నాడేమిట్రా అనుకుంటున్నావా? మీ ఆవిడ మొగుడు లిస్ట్ లో నువ్వు సీనియర్, ఆ తర్వాతే ఈ జూనియర్. మీ అనుభవంలో కొన్ని చిట్టకాలు చెప్పండి, రెచ్చిపోతా. మంచి కోఆపరేషన్. ఇందులో డబుల్ మీనింగ్ ఏం లేదు, సింగిల్ మీనింగే. మీ ఇల్లాలి స్వయంవరంలో నేనే గెలవాలని ఆశీర్వదించండి. గెలిస్తే మీకు గుండు కొట్టిస్తానని నేను మొక్కుకున్నాను. వీణు, వీణు, రిలాక్స్, రిలాక్స్. ఏంటి ఈరోజు ఏదో మూడీగా ఉన్నావు? ఏం లేదు, ఐఎమ్ ఆల్ రైట్. మధ్యాహ్నం జరిగిన దాని గురించా? ఈ పేపర్ ప్రకటన ఇచ్చి వసంత నన్ను అడుగడుగున అవమానాలు పాల్చేస్తోంది. నేను టేక్ ఇట్ ఈజీ. రేపు విడాకులు తీసుకున్న తర్వాత తనకు తోడు కావాలి కదా, వెతుక్కుంటే తప్పే ఉంది. సీనియర్ సీనియర్ సీనియర్. బ్లడీ రాస్కెల్. అటు ఇటు కాని హృదయం కోసం. సీనియర్ కొత్త నియోజకవర్గమా? సూపర్ సెలక్షన్ అయ్యా. సుడిగాడి అయ్యా. మల్లెపూలు వదిలేసావు, రోజా పూలు పట్టేశావు. వదినా, నీతో నాకు ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో ముందుగా చెప్పలేను. నా పేరు మదన కామరాజు ఫ్రమ్ శృంగారపు కోట. అంత శృంగారమే. నేను మీ కాబోయే శ్రీవారి శ్రీమతి పెళ్లి చూపులకి అప్లై చేశా. రమ్మంది, వచ్చేసా. అదిగో అక్కడుంది. మీరు శ్రీవారి ప్రియురాలుగా కాస్త రికమెండ్ చేయరు? ఆహా, ట్రైబల్ పిల్ల అయితే మాత్రం ఎంత స్టైల్ గా ముస్తాబోయిందో చూడు మన పిల్ల. చుక్కబుక్క చుక్కబుక్క రైలే, అది రెండు దీన్ని స్టైలే. చక్కనైన చిక్కనైన అబ్బా అమ్మా, అదే ఇదేమిటన్నా చెప్ప చేయకుండా వచ్చావు? నా కూతురు గొప్పతనం 10 మంది చెప్పుకుంటుంటే విని పొంగిపోయి మనసాక్క పరిగెత్తుకుంటూ వచ్చానమ్మా. అట్ట పిలవమాట, నువ్వు అట్ట పిలిస్తే కంపరం వేస్తుంది. ఈ ఇంటి పరువు కాపాడాల్సిన కోడలు అయ్యింది, నువ్వే ఇంటి పరువును బదారణ పడేస్తున్నావు. మీ పెళ్లి రోజున ఆచార్య గారు పూజ చేస్తా, మీ దంట గురించి పల్లె చెప్పుకోవాలన్నాడు. ఇప్పుడు పల్లెలే కర్మే పట్టణంతా చెప్పుకుంటుంది నీలాంటి దంట ఎక్కడా ఉండదని. పుట్టినింటికి మెట్టినింటికి తలవంపులు తెచ్చే నీలాంటి ఆడదే బతుకున్నా ఒకటే సచ్చినా ఒకటే, ఎవరన్నా పడి సావే. పోనీ అది చంపకపోతే మీరే చంపేయండి. అవునండి, పుట్టబోయేది ఆడపిల్లని తెలిస్తే చాలు. కడుపులో ఉండగానే కొందరు చంపుతున్నారు, పెళ్లి కాగానే మొగుడు చంపుతున్నాడు. మొగుడు కాదని పుట్టింటికి వస్తే పరువుకు భయపడి మీలాంటి తల్లిదండ్రులు చంపుతున్నారు. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి పరువు కోసం కన్న కూతురు కూడా చంపారన్న పేరు తెచ్చుకోండి. అది కాదమ్మా, నా కూతురు వల్ల మీ ఇంటికి చెడ్డ పేరు వస్తుందేమో నా ఆరాటం తల్లి. మీ ఆరాటం నాకు అర్థమైంది, కానీ ఇందులో మీ అమ్మాయి తప్పేం లేదు. తప్పంతా నా కొడుకుది. వాడు దీన్ని వదిలిపెట్టి ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మీరు చెప్పేది నిజమేనా తల్లి? అవును,
నా కోడలు బంగారు. దీని మంచి కోసం నేనే ఇదంతా చేస్తున్నాను. కిరసనాయలు పోచి కోడల్ని తగలబెట్టే అత్తలున్న ఈ దేశంలో కోడలికి న్యాయం చేయాలని కొడుకుతో పోటాడుతున్న అమ్మవమ్మ నువ్వు. చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి తల్లి.